చాలా బాగుంది. చాలా అంటే విష్ణు నుంచి ది బెస్ట్ మూవీ అబ్బా. రామ్ చరణ్కి ఎలాగైతే ట్రోల్స్ చేశారో రంగస్థలంతో ఎలాగైతే సమాధానం రామ్ చరణ్ చెప్పాడో అదేవిధంగా ట్రోలర్స్కి మంచు విష్ణు కన్నప్పతో సమాధానం చెప్పాడు. ఇదైతే డ్యామ్ షూర్. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. విష్ణు అనేది కనిపించలేదు. విష్ణు ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి యాక్ట్ చేశాడు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే కళ్ళల్లో నీళ్ళు తెప్పించాడు. పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఒక సీన్లో అయితే చాలా బాగా చేశాడు. శివుడితో మాట్లాడే ఇది ఒకటి ఉంటుంది, అది ఇంటరాక్షన్ చాలా బాగా చేశాడు. హైలైట్స్ విష్ణు యాక్టింగ్. ఫస్ట్ విష్ణు యాక్టింగ్ హైలైట్ ఉంది. ప్రభాస్ సినిమాకి ప్లస్ అయ్యాడు. అతను కనిపించినప్పుడు చాలా అడిగింది. కానీ మోహన్ బాబు గారి క్యారెక్టర్, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి అబ్బాయి. ఎస్పెషల్ ఐశ్వర్య క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. చాలా బాగా చేశాను. పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. ఐశ్వర్య అంటే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కాదు, మామగారి సినిమా హీరోయిన్ ఐశ్వర్య. ఎందుకంటే ఈ నిబ్బాగాలు కొంతమంది ఉంటారు, ఐశ్వర్య ఎక్కడ ఉందిరా అంటారు. అదొక పెద్ద ప్రాబ్లం. వీళ్ళకేమో ఏంటి తాడుకి బొంగరంకి వీళ్ళకి ఒక తేడా, ఏకి తేడా తెలియదు. వీళ్ళతో పెద్ద ప్రాబ్లం వీళ్ళతో. సో అలాంటి వాళ్ళకి నిబ్బాగాలే చెప్తున్నా. సో ఐశ్వర్య అనేది అప్పుడు మామగారి సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి కాదు, ఇప్పుడు ఆంటీ అనొచ్చు. సో ఆవిడ దీంట్లో చాలా బాగా చేసింది. హీరోయిన్ మాత్రం యూత్కి తగ్గట్టుగా చాలా బాగుందబ్బా. చాలా బాగుంది అమ్మాయి. అంటే ప్రతి సీన్ కూడా, ఎస్పెషల్లీ సీన్స్ మేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. బోర్ కొట్టే విధంగా అయితే ఎక్కడ లేదు. సో 3 hours అనేది బోర్ ఉండదు. దానికి 3 hours ల్యాగ్ ఉంది అని మాట్లాడే వాళ్ళకి ఇంతకంటే మేము చెప్పలేము. 100 సంవత్సరాలు వీటికి కావాలి. పనికి మన 100 సంవత్సరాలు పని పాటు చేయకుండా గాలికి తిరుగుతారు. వీటికేమో 100 సంవత్సరాలు కావాలి. 300 ఖర్చు పెట్టి 3 గంటల సినిమా కూడా వద్దు, ల్యాగ్ అయిపోయిందని ఏం చెప్తున్నాం వాళ్ళకి. పాత కన్నప్పకి ఐ థింక్ అది 16mm అనుకుంటా. ఇది డిజిటల్ స్టోరీ. మనకు అది గుర్తులేదు. ఎప్పుడో చిన్నప్పుడు వినాయక చవితికి తెరల్లో వేసేటప్పుడు చూసాను, అది పాల్పంచేటప్పుడు. సో ఇప్పుడు అది మర్చిపోయాం ఆ సినిమా కోసం. భక్త కన్నప్ప అనేది గుర్తుంది, అంతవరకే ఉంది. బట్ ఏంటంటే ఆ సినిమా ఇదైతే ఇప్పుడు గుర్తులేదు. సో ఇప్పుడు మనకు కొత్తదనం ఇప్పుడు ఏంటి అనే దాని మీద ఇప్పుడున్న టెక్నాలజీతో ఎలా తీసాడు, ఎలా ఫోటోగ్రఫీ ఎలా బాగుంది అనుకుంటే మాత్రం చాలా బాగా చేస్తారు వర్క్. అది ఏంటంటే ఆర్ఆర్ ఫస్ట్ హాఫ్లో ఒకలాగా ఉంటుంది, కమర్షియల్ మూవీస్కి ఉంటాయి కదా, ఆ విధంగా ఫస్ట్ హాఫ్లో ఇచ్చారు. ఎక్కడైతే డివోషనల్ టచ్ వస్తుందో అక్కడ నుంచి డివోషనల్ మ్యూజిక్గా వస్తుంది. సో స్టార్టింగ్ ఏంట్రా బాబు ఇది ఎలాగిచ్చారు, అంత కమర్షియల్ మూవీకి ఇచ్చినట్టు మ్యూజిక్ ఉంది ఏంట్రా అనుకున్నా. బట్ ఏంటంటే ఎక్కడైతే డివోషనల్ అవసరమో అక్కడ మళ్ళీ చేంజ్ చేశారు. సో ఓకే, అలా అనుకునే వాళ్ళు చేసి ఉంటారని నాకు అనిపించింది. యాక్టింగ్లో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది? 100% చేశాడు. ది బెస్ట్ మూవీ విష్ణుకి, ది బెస్ట్. ట్రాలర్స్కి గట్టి సమాధానం చెప్పే విధంగా సినిమా అవుతుంది. 3 గంటలు కాదు, ఇంకొక 5 గంటలు తీసినా ట్రాలర్స్కి అయితే దొరక్కపోయింది. ఎంత కలెక్షన్స్ రావచ్చు అది నాకు తెలియదు. ఎంత పెట్టాడో నాకు తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, ఎంతమంది చూస్తారో నేను చెప్పను. సినిమా బాగుంది లేదు అంతవరకే నేను చెప్పగలను. సినిమా వరకు అయితే సూపర్. ఇప్పటి వరకు కమర్షియల్. నేను ఒకటే ఆడియన్స్ చెప్తా, ప్రతి వారం మనకు చాలా సినిమాలు వస్తుంటాయి. ఒకేలాగా ఉన్న సినిమాలు కొన్ని ఉంటాయి. అవే లవ్లు, అవే ఫ్యామిలీలు, అవే నరుక్కోవడాలు, అవే కొట్టుకోవడాలు, అవే ముద్దులు, అవే ఉంటాయి. సో ఒక చేంజ్ ఓవర్ కోసం చాలా రోజుల తర్వాత ఒక డివోషనల్ టచ్ ఉండే సినిమా వచ్చింది. ఒక కొత్తగా అనిపిస్తుందిరా, కొద్దిగా చేంజ్ ఓవర్ ఉంటుందిరా అనిపించే ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది. ఒక కొత్త ప్రపంచం. అరే అమ్మయ్య చాలా ఒక సినిమా చూసారా బాబు అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది డెఫినెట్గా. వచ్చాడు కనపడిపోయాడు. సినిమా బాగుంది, బాగుపడన్నారు. సినిమాలో గెస్ట్ రోల్ కింద ప్రభాస్ తీసుకున్నారు అంతవరకునే. కానీ సినిమా అంతా 1 man సేవ చేశారు విష్ణు కదా. లాస్ట్ కళ్ళు డైలాగులు ఈ యాక్టింగ్ ఏంటి అని చెప్పి నవ్వుకునేవారు. విష్ణు యాక్టింగ్ చేసి నవ్వుకునేవారు లోపల. కానీ ప్రభాస్ వచ్చిన కానీ ఒక వేరే లెవెల్ వెళ్ళింది సినిమా. అప్పుడు 10 వెళ్ళింది, 20 వెళ్ళింది. నాకేం తెలుసు ఎవరికి. విష్ణువే నచ్చలేదు. విష్ణు యాక్టింగ్ వెళ్ళే సినిమాలో బీజిఎం బాగుంది. బీజిఎం కావచ్చు, సాంగ్స్ కానీ లేకపోతే సినిమా చూసి కూడా చూడరు. లేదన్నా ప్రభాస్ లేకపోతే సినిమా ఏమీ లేదన్నా. ప్రభాస్ లేకపోతే ఏమీ లేదు సినిమా. యాక్టింగ్ రాదు సినిమాలో కూడా ఇదే చూపించాడు. యాక్టింగ్ లేదు.
నవ్వుకుంటారు లోపల ఆ ట్రోలింగ్ ఆఫీసర్ తీయడం నేను చూసింది ఈ అమ్మ నవ్వుకుంటాం డైలాగులు నాకైతే ఏం నచ్చలేదన్న మనం చూసిన యాక్టింగ్ అయితే సినిమా పరంగా చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు అందులో 20 నిమిషాలు ప్రభాస్తే 20 నిమిషాలు మనం చూసిన ఆ కన్ను తీసే సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మనం చూసిన హ్యాండిల్ చేశాడు. మొత్తం సినిమాతో కూడా ఏం హ్యాండిల్ చేయలేప్పుడు. సో ఓవరాల్ గా అయితే ప్రభాస్ గారి కోసం కృష్ణంరాజు గారి పేరు ఎత్తొద్దు, ఎందుకంటే ఆయనకి నువ్వు అసలు పోలికి పెట్టదు. ఎందుకంటే ఆయన చేసిన 10% యాక్టింగ్ కూడా మనోడు చేయలేదు అక్కడ. వద్దు ఆయన పేరు ఎత్తొద్దు. ఆ సినిమా కోసం వచ్చి మనోడు ఏంటంటే కేవలం క్రేజ్ కోసం బిల్ అయిపోయాడు కాబట్టి కేవలం రావడం కోసం మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కోవడం కోసం ట్రై చేశాడు. అది కూడా విఫలమైందనే చెప్పాలి. సో క్లైమాక్స్ నిమిషాలు మాత్రం మంచి విష్ణు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన కంబ్యాక్ మూవీ కాబట్టి మామూలు లేదు. కల్టు బొమ్మంటారు, కల్టు చూపించాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు ఎలాగున్నాయి అంటే అన్న అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 ఇంతలు ఎక్కువగా ఉంది సినిమా. అలాగే యాక్టింగ్ పరంగా చూసుకుంటే మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉందంటే సినిమా మొత్తంలో ఇంకో లెవెల్ తీసుకెళ్ళి టర్నింగ్ పాయింట్ అనేది మోహన్ బాబు గారి నుంచి వస్తుంది. అలాగే నిజంగా మంచి చూసిన అన్న గురించి ఒకటే మాట చెప్పాలి, సినిమా కల్టు బొమ్మ చూపించాడు. అలాగే నిజంగా ఫ్యాన్స్కి మాత్రం పండుగ అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాగా కానీ బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. రివ్యూ కాదండి, బ్లాక్ బాస్టర్ హిట్టింగ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. లేదండి అంటే ఒక పాయింట్ అయితే మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి నిజంగా ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్. నిజంగా అదే క్యారెక్టర్ నిజంగా మంచి చూసిన సెలెక్ట్ చేసుకొని ప్రభాస్ గారు యాక్ట్ చేయడం ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు. ఇంటర్వెల్ బిఫోర్ అంతా ఒక లెవెల్ అయితే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది భయ్యా, క్లైమాక్స్ వరకు అసలు ఆగేదే లేదు. రొమాన్స్ ఏం లేదండి, ఇదే కాంట్రవర్సీ వద్దు, మీకు దండం పెడతా. మీరు ఎంత కాంట్రవర్సీ చేసుకున్నా ఏది చేసుకున్నా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక్కొక్క డైలాగ్ కానీ యాక్షన్ మూమెంట్లు కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ అసలు లొకేషన్స్ కానీ భారీ ఎత్తున ఉన్నాయి. అసలు ఒక భారీ బడ్జెట్ అన్నాం కదా, అంతకు మించి పెట్టుకోవచ్చు అనమాట. నిజంగా ఒక సినిమా గురించి చెప్పాలనుకుంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. ఇంకొక 10 సంవత్సరాల వరకు ఇదే సినిమా గురించి మాట్లాడుకుంటారు కన్నప్ప గురించి. మూవీ రిలీజ్ అవ్వక ముందు మంచు విష్ణు గారు ఓవర్ హైప్ చేశారు ఈ మూవీ గురించి. ఆ ఓవర్ హైప్ ఈ సినిమాలో నిజంగా కనిపించింది. విష్ణన్న నువ్వు చేసిన ఓవర్ హైప్ చాలా తక్కువ అన్న, ఇంకా డబల్ చేయాలి. అసలు మామూలుగా లేదు, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మీరు చేసిన ప్రమోషన్లకి దీనికి అసలు సంబంధాలు చాలా తక్కువ చేసిన అనిపించింది. మామూలు సినిమా చూడడం ముందుకి చాలా ప్రమోషన్లు చేసిన అనుకున్నాం, కానీ సినిమా చూసినాక ఇంకా తక్కువ చేసిన ప్రమోషన్లు అనుకున్నాం. చాలా బాగుంది సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా ఈ మూవీ? ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారు. అసలు ఆ డైలాగులు కానీ అసలు ఆ విజువలైజేషన్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు నాకైతే ఈ సినిమాలో ఏం మైనస్ అనేది అయితే ఏం లేదన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఓ నువ్వు పోతున్నావు అడిగేదెవరు? రెడీయా? కన్నప్ప సినిమా అన్న ఏమని చెప్పాలి, ఎట్టని చెప్పాలి వాళ్ళ. అబ్బా బయట ఎండ కొడుతుంది, లోపల వర్షం వస్తుంది, డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు. ఇంకెవరికి? మంచు విష్ణుకి. ఇంటర్వ్యూ వెళ్ళదాకా దయ్యం సినిమా, తర్వాత దేవుడి సినిమా, మరో కలియుగ రాముడు, మరో కలియుగ భీముడు, మరో కలియుగ కృష్ణుడు ప్రభాస్ అన్నా. ఆయన లేకపోతే సినిమా 700 వెంకటరమణ గోవింద. హైలైట్స్ ఏందో తెలుసా అన్న? వటకాయలు కాదు, హైలైట్స్ ఏందో తెలుసా అన్న? ఒకటి హీరోయిన్ ఒకటేమో హైలైట్స్ ఏంటంటే ఒకటేమో హీరోయిన్ నడుము, రెండోదేమో ప్రభాస్ కండ్లు. ఏంది భయ్యా, బయట ఎండ కొడుతుంది, లోపల వర్షం వస్తుంది. ఏ వర్షం అడుగుతలేవు, రూపాయలు డబ్బులే డబ్బులు. మొన్న కుబేర్ సినిమా చూసినాం, ఇప్పుడు కుబేరుడు ఎవరో తెలుసా? మంచు విష్ణు. రేవంత్ రెడ్డి సారు పోలీసు వాళ్ళు పంపిస్తారు. ఫుల్ డబ్బులు అన్నా, ఏ డబ్బులు అన్నా, ఫుల్ డబ్బులు. ఎవరికైనా అర్థమవుతుంది అన్న. అబ్బా ప్రభాస్ రాని వచ్చినప్పుడు అయితే అన్ని లేస్తాయి అన్న, ఫుల్ అందరికి. ఇదేమో బిగ్ బాస్ అన్న, ఇది నేను బిగ్ బాస్ కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నానా. ఎంతో మందికి
బిగ్ బాస్ ఎన్నో అవకాశాలు ఇస్తుంది. నాకు కూడా ఈసారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ నీ దండం పెడతా నాగార్జున, నీ కాలు ముందే నాగార్జున, మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. దయచేసి నాకు ఈసారి 9కి ఒక చిన్న అవకాశం ఇవ్వండి ప్లీజ్ 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 ప్లీజ్. చెప్తున్న మూవీ అంతా ఓటకాయలు. ఇంకెవరిది? మన మంచు విష్ణుదేవ్ భయ్యా. అసలు ఏం యాక్టింగ్ చేశాడు భయ్యా మనోడు? ఏం యాక్టింగే లేదు. యాక్టింగ్ ఏమని చేస్తే ఏమని అనుకోవచ్చు, యాక్టింగ్ లేదు ఏం చేస్తాము. ప్రభాస్ అన్న యాక్టింగ్ అంటే ఏదో ఇచ్చాడు, ఆయన యాక్టింగ్కి న్యాయం చేశాడు ఆయన అంతే, అంతకుమించి ఇంకేం లేదు యాక్టింగ్. మా అంటే ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ పెట్టాడు అంతా. అసలు మనం నాకు ఒక్కసారి అనిపించింది నేను దేవుడి సినిమాకి వచ్చానా లేకుంటే ఏ సినిమాకి వచ్చానో అనుకున్నా నేను. ఆ రొమాన్స్ ఉంది సరే అయిపోయింది, 2 hours ఏదైనా రొమాన్స్ పెట్టిండు పోనీ అయిపోయింది. సెకండ్ హాఫ్ అంతా ఇంకేం లేదు, అంత డొల్లా అంతే భయ్యా. నేను 10కి ఒకటి ఇస్తా అంతే, అంతకుమించి నేను ఇంకేమి అంత డొల్లా. సినిమా బాగుంది భయ్యా. 30 ప్రభాస్ బాగుంది. ప్రభాస్ హీరో విష్ణునే కానీ కాకపోతే హైలైట్ అంటే 30 minutes హైలైట్ సినిమా. అసలు లాస్ట్కి 30 minutes హైలైట్ ప్రభాస్ వచ్చినాక ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. చూడండి, మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ మోహన్ లాల్ కానీ అసలు హైలైట్. మోహన్ బాబు హైలైట్ అసలు దాంట్లో ఆ సినిమాలో అయితే మోహన్ బాబు హైలైట్. ఆయన క్యారెక్టర్ అంటే మామూలు కాదు అసలు. ఆయన ఉన్నందుకే మోహన్ బాబు ఒకడు, ప్రభాస్ ఇద్దరు వల్లనే సినిమా ఒక రేంజ్ అసలు బ్లాక్ బాస్టర్. అసలు 500 కాదు 1000 కోట్లైనా పోతుంది సినిమా. ప్రభాస్ హైలైట్ చేసిండు భయ్యా. ప్రభాస్ వల్ల ఒక రేంజ్లో పోయింది సినిమా అంతే. అసలు బ్లాక్ బాస్టర్ సినిమా. మంచు మీద అంటే ఇక పక్కన పెట్టి భయ్యా, మంచు మీద ఏముండదు ఇక. చూసిండు ఆయన వచ్చి చూసిపోయిండు సినిమా హైలైట్. వాళ్ళ ఫ్యామిలీలో ఇక మంచిగా ఉంటుంది ఇక నాకు అనిపిస్తుంది అంతే. అన్న ఇప్పుడే కన్నప్ప ప్రీమియర్ చూసాను. మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో విష్ణు గారు తెలియదు కానీ చాలా బాగా తీసుకొచ్చాడు. తమన్ గారికి మరొక కాంపిటీషన్ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ 40 minutes అన్న, లాస్ట్ 20 minutes అయితే మీకు విష్ణు గారు కనబడరు. అతని పెర్ఫార్మెన్స్ మాత్రమే కనిపిస్తుంది. అంతలా బాగుంది సినిమా. మీరు ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, ఇట్స్ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం ఈ సినిమా. ఎందుకంటే రొమాన్స్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు, ఇది హిస్టారికల్ ఫిలిం. ఆ విషయాన్ని విష్ణు గారు కూడా కంక్లూడ్ చేశారు. విష్ణు గారికి ఇక్కడ ఒకటే చెప్తున్నా, అతని భుజస్కంధాల మీద ఈ సినిమాని రన్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అంత బాగా నరేట్ చేశాడు. భక్త కన్నప్పకి ఈ సినిమాకి తేడా ఏంటిదంటే సేమ్ స్టోరీ. ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడన్న స్టోరీ మనకు అందరికీ తెలిసిందే. దాన్ని స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది సినిమా డిపెండ్ అయి ఉంటుంది. ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యాడు. నేను విష్ణు గారి మీద 0% ఒపీనియన్ తోటి వచ్చాను. నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ. తర్వాత ప్రభాస్ గారు, విష్ణు గారు, మోహన్ బాబు వచ్చే కన్వర్జేషన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి నిజంగా. ఫాదర్ అని కాకుండా ఏ క్యారెక్టర్ని ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా అందరికీ జస్టిఫికేషన్ చేశాడు. అండ్ ఈ సినిమాలో ఇంకొకటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు వాళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు తీసుకున్నారు అనేది మీకు మూవీ చూస్తూనే తెలుస్తుంది. అంత సూపర్గా జస్టిఫికేషన్ ఇచ్చారు. ఒకటే అంటున్నా, మీరు ఖచ్చితంగా ఇది థియేటరికల్ మూవీ అండి. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రొమాన్స్ ఇట్లాంటి ఏమీ లేవు. అండ్ మీరు ఎప్పుడైతే ఇది భక్తి రస చిత్రం అని అనుకుంటారో అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇక్కడ మీకు ఇది హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో. సో మూవీ ఖచ్చితంగా మీరు ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. ఇంకా క్రిస్టియన్ అయి ఉండి తెలుగు మూవీకి శివ శంకర్ అని బీజం ఇంకా షోల్లోనే వినపడుతుంది. సూపర్ అన్న మూవీ అయితే చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ, ట్రోలర్స్ అందరూ కామ్గా ఉంటారు అన్న. కాకపోతే మన తెలుగు ఆడియన్స్ తెలుగులోనే ట్రోలింగ్ ఉంది, పాన్ ఇండియా లెవెల్లో ట్రోలింగ్ లేదు కాబట్టి సినిమా అయితే 500 కోట్లు వస్తాయి అన్న పక్క. అన్న ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ కోసం వచ్చారు కాబట్టి మూవీకి ప్రభాస్ లేడనే ఒక దిగులు ఉంటుంది. సెకండ్ హాఫ్ నుండి మాత్రం చించేస్తుంది అన్న. 40 minutes ఉన్నా కానీ అది స్క్రీన్ మీద మొత్తం ప్రభాసే ఉంటాడు.
ఫైట్ సీన్ సూపర్ ఉంటుంది అన్న. ఫైట్ సీన్ అంటే శివుడి గురించి భక్తుని చేయడానికి ఫైట్ సీన్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. మామూలుగా అయితే సూపర్ అన్న మూవీ. రొమాన్స్ ఏం లేవన్న. రొమాన్స్ ఉందని ఎవరు చెప్పారు పాట తగ్గట్టు సాంగ్ అది. రేటింగ్ అయితే 3 ఇవ్వచ్చు అన్న. బాగుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్కే అదర్ కొట్టేస్తారు. ఆ హాఫ్ అన్ అవర్ కోసం అయితే చూడొచ్చు, బట్ ఫస్ట్ 2 hours అయితే అన్నెసరీగా అనిపించింది. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సెకండ్ హాఫే బాగుంది మూవీ అంతట్లో. అంటే అప్పుడు కన్నప్పకి భక్త కన్నప్పకి ఇప్పుడు సినిమాకి డిఫరెన్స్ నేను చూడలేదు, నాకు స్టోరీ కూడా తెలియదు, ఈ రోజే చూసా ఫస్ట్ టైం. కెమెరాలకు చూడండి. స్టోరీ అయితే బాగుండే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు, బట్ ఒకసారి చూడొచ్చు. అంటే చాలా మందికి మంచి ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయంటున్నారు, సినిమా బాగుంది అంటున్నారు, మీరేమో యావరేజ్ అని. ఎవరన్నారు సినిమా బాగుందని? అంటే థియేటర్లో చెత్త సినిమా సగం మంది వెళ్ళిపోయారు మధ్యలోనే. సినిమాలో మీకు ఏం నచ్చలేదు? ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. మరి అంతమంది స్టార్ కాస్టింగ్ పెట్టారు కదా, అందరిది 5 minutes ఉంటుంది. ఓన్లీ అక్షయ్ కుమార్ గారిది ఒక త్రూ అవుట్ మూవీ ఉంటారు, ప్రభాస్ గారిది ½ an hour ఉంటుంది. అంతే. కామెడీ కూడా ఏమీ లేదు. ప్రభాస్ గారి పెళ్ళి ట్రోల్ ఒక్కటే బాగుంటుంది కామెడీ అంటే. విష్ణు గారు బాగా చేశారు. లాస్ట్ ½ an hour గూస్ బంప్స్, అంటే బీజం బాగా చేశారు. లాస్ట్ ½ an hourలోనే స్టోరీ ఉంది. సినిమా 3 hours సినిమా. 3 hours ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి కూర్చొని చూసేంత వర్తబుల్ కష్టం. సో ఓవరాల్గా మీరు సినిమాకి ఎంత ఇస్తారు? నేను 2.5 out of 5 ఇస్తా. డివోషనల్ అన్నప్పుడు మీరు డివోషనల్గా తీయాలి. అది మీరు 2 hours నాన్ సెన్స్ పెట్టి లాస్ట్ 1 hour డివోషన్ పెడతా అంటే మనం కూడా ఒప్పుకోలేము. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సెట్ కాలేదంట. సీజే కూడా బాగాలేదు. సీజే కూడా ఏదో బ్లాండ్గా ఉంది, ఏదో ఎక్కడెక్కడో చెట్లు కలిపేసి అలా ఉంది. రాసుకున్నాను నేను కొన్ని పాయింట్స్ అని చెప్పారు. ఇది అడాప్టేషన్ ఫ్రమ్ అవర్ పురాణాస్ కదా. సో మన పురాణ ఇతిహాసాల నుంచి వచ్చిన కథే 12-10 శతాబ్దాల టైంలో జరిగింది. రియల్ స్టోరీ. టెంపుల్ కూడా ఉంది. వాళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అంతే. సో అంటే ఇప్పుడుండే ఆడియన్స్కి మరీ అంత రాగా చెప్తే అర్థం కాకపోవచ్చేమో అని సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు తప్పితే రిమైనింగ్ అంతా అల్టిమేట్. ప్రభాస్ చాలా హై ఇచ్చాడు. ఎస్పెషల్లీ రుద్ర ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ఆ పర్టిక్యులర్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ సీన్స్ ఒక 15-20 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అంటే సినిమా టికెట్ పెట్టుకున్నందుకు వర్త్ అనిపించింది. పర్టికులర్గా అది బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్లో మోహన్ బాబు గారి పెర్ఫార్మెన్స్, ఇవన్నీ మీకు ఎలా అంటే కదిలిస్తాయి. నార్మల్ అంటే శివుడిని నమ్మేటోళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎప్పుడు పీక్స్ అన్న. ప్రభాస్ కోసం ఈ సినిమాకి వచ్చాం. ఏంటన్నా విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అన్న. కన్నప్ప గెటప్లో మాత్రం విష్ణు చాలా బాగా చేశాడు. విష్ణువే హీరో అన్న, కానీ విష్ణుని డిఫైన్ చేసింది రుద్ర అన్న. కన్నప్పని డిఫైన్ చేసింది రుద్ర. ఈ మూవీ ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇవ్వచ్చు. 200 కోట్ల బడ్జెట్ కి ఇది నిజంగా సరిపోతుందా? అంటే బడ్జెట్ ఓకే అంటారా? బడ్జెట్ అయితే ఈజీగా తీసుకురావచ్చు మేడం ఈ సినిమాకి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ మూవీ? అది మినిమం 300-400 ఎలా అనిపించింది? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సాటిస్ఫై అవుతారా ఆ రోల్ చూసి? ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మేమందరం ప్రభాస్ రోల్ కోసం వెయిట్ చేస్తాం. అవును ఎక్కువగా స్టార్టింగ్ అంతా రొమాన్స్ చూపించారు అంటారు, దాని గురించి మీరు ఏమంటారు? అవును మేడం. అసలు కన్నప్పకి భక్తి అంటే ఏంటో తెలియదు కదా మేడం. సో అలాంటప్పుడు భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది సినిమాలో. ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది మేడం. పీక్స్లో ఉంది. కృష్ణ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం. సాంగ్స్ చాలా బాగున్నాయి. పాటలు అవి చాలా బాగా రాశారు. మంచు మనోజ్ గారు కూడా ఉంటే సినిమా ఫుల్ఫిల్ గా ఉండేది అని మీకు అనిపించింది? అంటే స్క్రీన్ పైన ఆల్రెడీ ఉంటే బెటర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాబరేట్ అయ్యారు కాబట్టి సినిమాలో మంచు మనోజ్ గారు కూడా వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది.
అదైతే ఓకే, రొమాంటిక్ సాంగ్ అయితే ఉంది, అది పర్వాలేదు, అంత అదైతే పర్వాలేదు, కానీ ఎక్కువ ఏం లేదు, మామూలుగానే ఉంది, టూ మచ్ ఏం లేదు. ప్రభాస్కి అయితే బాగానే న్యాయంగా ఉంది, మంచిగా అనిపించింది, ఉన్న కొద్దిసేపు అయినా చాలా బాగా అనిపించింది ప్రభాస్ది. అలా ఏం లేదు, ప్రభాస్ క్యారెక్టర్ ఆయన న్యాయం చేశాడు, మంచి విష్ణు హీరో. డివోషనల్ అంటే ఎక్కువ క్లైమాక్స్లో ఉంది, డివోషనల్గా ఉంది, కాకపోతే ఎక్కువ కమర్షియల్ యాంగిల్నే అనిపించింది సినిమా అంతా. నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ కొంచెం అలాగే అనిపించింది నాకైతే. రేటింగ్ అంతా తెలియదు కానీ మంచి అటెంప్ట్ అయితే చేస్తారు, కొంచెం భక్తి భావన పెంచడానికి, మన పూర్వీకులది నాయన్మార స్టోరీ తెలియడానికి శివభక్తి వచ్చింది, మంచి అటెంప్ట్ అయితే చేస్తారు. కాదు, కన్నప్ప రిలీజ్కి ముందు బ్రాహ్మణులు కించపరిచేలా ఉంది అని కొంతమంది మాట్లాడారు, అసలు ఎలా అనిపించింది మీకు? నాకైతే పర్సనల్గా ఎక్కడ బ్రాహ్మణులు కించపరిచిన అన్నట్టుగా నాకైతే పర్సనల్గా అనిపించలేదు. ఓకే, నాకైతే పర్సనల్గా అనిపించలేదు. ఓకే, అన్ని క్యారెక్టర్స్ ఎలా అనిపించింది? అన్ని క్యారెక్టర్స్ ఓకే, కాకపోతే నాకు కొంచెం ఫైటింగ్ ఎక్కువ ఉంది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫైటింగ్ ఎక్కువ అనిపించింది, ఆ ఫైటింగ్ కొంచెం తగ్గించి ఇంకా భక్తి ఇంకా కొంచెం పెంచితే ఓవరాల్గా బాగుండేది అనిపించింది నాకైతే. వార్ సీక్వెన్స్ ఉంటుంది, దాని మీద ట్రైలర్లో చాలా చూపించారు. వార్ ఒక విలన్ వాళ్ళ ఆర్మీ, హీరో వాళ్ళ ఆర్మీ ఫైట్ చేస్తారని, అది మనకు చూసేవారు చాలా జోకింగ్గా ఉంటుంది, అస్సలు బాగుండదు. ఒక్క సేవింగ్ గ్రేస్ ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ ఒకటి, ఇంకా లాస్ట్ 30 minutes ఎమోషన్ మాత్రం కొంచెం వరకు పండింది. అది ఒక మెటా రెఫరెన్స్ లాగా, ఒక సటిల్ జోక్గా చాలా బాగా ఉంది. అదే ప్రభాస్ గారు ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. ప్రభాస్ మోహన్ బాబు మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ కానీ, మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ కానీ, కొన్ని క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి, కానీ మిగతా క్యారెక్టర్స్ ఎవరు డైలాగ్స్ చెప్పినా అస్సలు థియేటర్లో అయితే హుక్ చేయలేకపోయారు ఎమోషనల్గా. ఎలా అనిపించింది? అది అసలు వేరే లెవెల్ ఉంది, తోపది గూస్ బంప్స్ రావడం అంటే బాగుంది. కానీ ప్రతి ఒక్క హీరోని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని కూడా వాళ్ళ ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కరిని. బీజిఎం పర్వాలేదండి, అది మరీ ఓవర్గా పెట్టేశాడు బీజిఎం అనేది, ప్రతి ఒక్క సీన్కి బీజిఎంలోనే పెట్టాడు. కానీ ఒకే ఒక్క టైంలో బీజిఎం పెట్టలేదు, అదేంటంటే విష్ణు గారికి ఇప్పటి వరకు మాట్లాడడం రాదని మళ్ళంటి వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా, ఆ డైలాగ్ ఎలా చెప్తాడని ఏమో మరి బీజిఎం పెట్టలేదు, కానీ ఆ డైలాగ్ మాత్రం విష్ణు గారు చించేశాడు. ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన్ని మెచ్చుకోవచ్చు. పెద్ద సీన్ డైలాగ్ అది మేము ఎక్కడ చెప్తాం, ఏంటిది ఏం చెప్పేది ఏం లేదు, ఇక ముక్కలు లేదు, డైలాగ్ బాగుంటుంది అయితే మాత్రం. భక్తి బాగా డబ్బు గురించి కాదు, భక్తి గురించి అన్న రావాలి, ఖచ్చితంగా వస్తాయి. సినిమా చాలా బాగుందండి. ప్రభాస్ కాంబినేషన్ ఇద్దరు బాగుంది. మా మోహన్ లాల్, శరత్ కుమార్ గారిది, మా మోహన్ బాబు గారిది. ప్రభాస్ అన్న గురించి చెప్పాలి, కన్నప్ప ప్రభాస్ అన్న రేంజ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఒక రాయి ముట్టుకున్నా కానీ అది డైమండ్ అయిపోద్ది. అలాగే ఇప్పుడు మంచు విష్ణు లైఫ్ కానీ అలానే అతను మామూలుగా ఉన్న కెరియర్ని ఒక గాడిలో పెట్టేశాడనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తా ఉన్నా, ఆది పురుషుడు ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో ఈ సినిమాలో చూడండి, మీ ప్రభాస్కి చూడటానికి 2 కళ్ళు కూడా చాలా అనమాట. ఆ విధంగా ఉంది. అసలు ప్రతి ఒక్క సీను ఒక్కొక్క మెజైల్ అనే చెప్పొచ్చు. ప్రభాస్ ఎంట్రీ కాడ నుంచి సినిమా అయితే వేరే లెవెల్లోకి తీసుకొని వెళ్ళిపోయారన్న. దయచేసి ఈ సినిమాను మాత్రం ట్రోల్ చేయొద్దు. శివభక్తి అనే కంటెంట్ తీసుకొని ఈ సినిమా చేశారనమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఒకటే చెప్తాను, కొంచెం నెగిటివిటీ ఆడెక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే అన్నమయ్య సినిమా అప్పుడు కానీ ఫస్ట్ రోజు 2-3 రోజులలో రొమాన్స్ అన్న మీకు ఒకటి చాలా మందికి అర్థం కావడం లేదు. సినిమా చూడండి అన్న, రొమాన్స్ పెళ్ళి శివుడిని నమ్మనంతకు ముందు వరకు చేస్తాడనమాట. శివుడిని నమ్మిన తర్వాత రొమాన్స్ చేయడు, కనీసం వాళ్ళ వైఫ్ని కూడా ముట్టాడు అనమాట. శివభక్తిలో లీనమైపోతాడు. అది కంటెంట్. అది ఎవడైనా మనిషి మారడానికి ఒక అవకాశం రావాలి కదా, అవకాశం అనేది ఈ సినిమాలో చూపించాడన్న. అదైతే చాలా బాగుందన్న. అంటే రొమాన్స్ అనేది చాలా మంది కొంతమంది అంటున్నారు, అది కొద్దిగా కట్ చేస్తుంటే బెటర్గా ఉండేది బ్రో. యాక్టింగ్ పరంగా మంచి విషయం అన్న. యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న పీక్స్ అంటే పీక్స్. తన కళ్ళు బీకి శివయ్యకి ఇస్తాడు, అదవుతా అసలుకి ఏడుపు వచ్చేసిందనే చెప్పొచ్చు బ్రో. ఆ నటనలో మాత్రం పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. థ్యాంక్ యూ. సూపర్ ఉందన్న, సూపర్. విష్ణుబాబు అని మన మోహన్ బాబే కానీ వీళ్ళందరూ డైరెక్టర్లు అందరూ మంచి, ప్రభాస్ కూడా మంచిగా చేశారు, అందరు యాక్టర్లు మంచిగా చేశారండి. ఇది మనం చూసినాకనే తెలుస్తుంది, అందరు బాగున్నారు. బాగానే యాడ్ చేసింది, సూపర్ అనిపించింది సార్. ప్రభాస్ దగ్గర నుంచి బాగుంది మూవీ, అంత మంచిగా. కెరియర్ లో ఎప్పుడు ఇన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కూడా కల్లా అనుకోడు ఆయన.
నా సినిమాకు కూడా 7 షోలు పడతాయని కూడా కల్లో కూడా అనుకోడు ఆయన. అలాంటి ప్రభాస్ని వాడుకొని ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా బాగా సెట్ చేస్తాడు. ఆల్రెడీ రుద్రతానం ఆడుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎవరు రాకండి అమ్మా సినిమాకి, సెకండ్ హాఫ్ నుంచే రండి. అంత గూస్ బాంబ్స్ వచ్చే సీన్స్ అయితే అంతకైతే ఏం లేదండి. ఏంటంటే ఓన్లీ ప్రభాస్ గారు ఆయన ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఈయనకి మన విష్ణు గారికి దేవుడి గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ కాసేపు మాత్రం ఏదో రియాలిటీగా ఉంది. సీజీ అని చూపిస్తారు, బట్ రియాలిటీ లానే అనిపిస్తుంది. ఎక్కడ మీకు విఎఫ్ఎక్స్ సీజీ అట్లా అనిపించదు. చాలా బాగుంది సినిమా. లాస్ట్ 40 మినిట్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ విష్ణు గారే నడిపించారని చెప్పేసి అంటున్నారు. బట్ లేదు, ప్రభాస్ గారిది ఉంది పాత్ర, దాంట్లో విష్ణు గారిది కూడా ఉంది. బట్ విష్ణు హాస్ డన్ వెల్ అండి. ఇన్ని సినిమాల్లో గొత్తు విష్ణు గారి యాక్టింగ్ ఇది ఓకే. థ్యాంక్ యూ సో. టెంపుల్కి వెళ్తే మీ అందరికీ దర్శనం దొరుకుతుందని శివయ్యది ఎంత ఆచరిస్తారో ఈ సినిమాలో కూడా అంత దర్శనం ఇస్తారు మీకు శివయ్య. దయచేసి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి గురించి చెప్పక్కర్లేదు. అండ్ వరల్డ్ స్టార్ ఆయన ఈ సినిమాని నిలబెట్టాడు. విష్ణు గారి కోసం కాదు ఈ సినిమా నిలబెట్టింది, శివయ్యను మళ్ళీ గుర్తు చేశాడు. సో దయచేసి ఈ సినిమాని శివయ్య కోసం చూడండి, విష్ణు గారి కోసం కాదు, మోహన్ బాబు గారి కోసం కాదు, మంచు ఫ్యామిలీ కోసం కాదు. మీరు ఈ సినిమాను శివయ్య కోసము, కన్నప్ప కోసమే చూడండి. సినిమా చాలా 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 బాగుంది సినిమా.